అలాగే మా వడ్లమాని శ్రీనివాస్ గారికి ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. ఆల్సో సాయి ప్రియా రెడ్డి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. చెప్పు. నన్ను దత్తత తీసేసుకోండి, నన్ను దత్తత తీసుకోండి. ఓకే, ఇంకో డైలాగ్. పిజ్జాలు బర్గర్లు డోనట్లు నగెట్స్ పాప్కార్న్ శాండ్విచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూల్ డ్రింక్ ఇంకేమిస్తారు సార్, ఇంకేమిస్తారు సార్? నిన్ను ఆల్రెడీ దత్తత తీసేసుకున్నారు పుల్రాజు. అనిల్ రావిపూడి గారు తీసుకున్నారు, ఆడియన్స్ తీసుకున్నారు, అందరు తీసేసుకున్నారు. థ్యాంక్ యూ. ఎస్, అండ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు షీల్డ్ అందుకుంటారు. అండ్ నాగమహేష్ గారిని వేదికపైకి విచ్చేసి షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కరెక్ట్ టైంకి వచ్చినటువంటి కరుణాని కూడా వేదికపైకి వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడే వెతుక్కుంటున్నాను. అలాగే చిట్టి గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే రోహిత్ సాయి వాంగ. తెలుగు అర్థం అవుతుందిగా? నువ్వు గెటప్లో వచ్చావా? ఓకే, కమ్. అలాగే టెక్నీషియన్స్లో మరికొంతమంది సౌండ్ డిజైన్ అందించినటువంటి రఘునాథ్ కామిశెట్టి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సౌండ్ రామనాయుడు నుంచి దేవికృష్ణ కడియాల గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడక్షన్ కంట్రోలర్ జీజీకే రాజు గారు ప్లీజ్ వెల్కమ్ అండి. ప్రొడక్షన్ కంట్రోలర్ అయ్యప్ప బొల్లెపల్లి గారు, వీరు నలుగురికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము టు రిసీవ్ ద షీల్డ్స్. అలాగే బ్రహ్మయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బ్రహ్మయ్య గారు సార్ ప్లీజ్. అయ్యప్ప గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. షీల్డ్ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అయ్యప్ప గారు ప్లీజ్. ఏమండి, మీ అబ్బాయి పెద్ద డైరెక్టర్ ఎందుకు ఆనందంగా ఉందా? బాగా ఆనందం. చాలామంది బస్సు డ్రైవర్లు అందరూ ఎదురు చూస్తున్నారు వాళ్ళ అబ్బాయిని కూడా పంపించాలని. నేను ఎప్పుడు అనిల్ చెప్పినా కూడా సినిమా సక్సెస్ కన్నా కూడా మీ ఫాదర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటారు అంటాను. మా అదృష్టం మా కడుపు పుట్టడం వాడు. మీ వల్లే నేను అనిల్ సినిమాలకి, అనిల్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ ఊరు వెళ్ళి 2 days ఉండొచ్చాను. అప్పుడు ఈ కుటుంబం చూపించే ఆప్యాయత మర్చిపోలేనిది. నిజంగా మీ అబ్బాయి హిట్కి కానీ సక్సెస్కి కానీ నిజమైన వారసుడు మీకు. థ్యాంక్ యూ అండి.